ప్రియా అగ్రిమెంట్ పేపర్స్ భవానీ శంకర్ ఇంట్లో ఉన్నాయి అని చెప్పగానే ఆ పేపర్స్ తీసుకురావడం కోసం అన్నట్టు భవానీ శంకర్ ఇంటికి వెళ్తారు రాధా విక్రమ్. అయితే అక్కడే అంతకు మునుపే ఒక దొంగను పట్టేసి కట్టేసి మరీ కూర్చొని పెట్టుంటారనమాట. వీళ్ళు దొంగతనానికి వెళ్తారు. ఇక భవానీ శంకర్ ఏమో నిద్రపోతూ ఉంటాడు. ఈలోపు ప్రియా ఈ దమయంతికి అసలు నిజం చెప్పేస్తుంది. మామయ్య వాళ్ళ ఇంట్లో అగ్రిమెంట్ పేపర్స్ ఉన్నాయన్న విషయం నేను బావకు చెప్పేశాను, నన్ను బావ పెళ్లి చేసుకుంటానన్నాడు అని తాగిన మైకులను వాళ్ళ అమ్మ దగ్గర వాగేస్తుంది. అయితే ఎంత పని చేశావు, నీకు మందు పోయించి వాడు నీ దగ్గర నుంచి నిజం రాబట్టాడే పిచ్చిదానా, వాడు నీ మోహం పెళ్ళి ఎక్కడ చేసుకుంటాడు, నిన్ను అగ్రిమెంట్ పేపర్స్ ఎక్కడున్నాయి తెలుసుకోవడం కోసం ఇదంతా చేశారు అని చెప్తుంది. అయితే తెలివిగా భవానీ శంకర్ దగ్గర నుంచి ఆ అగ్రిమెంట్ పేపర్స్ అయితే తీసుకొని ఉంటుంది దమయంతి. వీళ్ళు వెళ్తారని తెలిసే. అయితే ఇక కరెక్ట్గా నల్లపూసల కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. ఇక విక్రమ్ ఏమో ఇంక చేసేది ఏమీ లేక రాధ మెడలో పసుపు కొమ్ము తాడైతే కడుతూ ఉంటే ఇక రాధ అడ్డు పట్టేస్తుంది చెయ్యి. ఎందుకు తాళి కడుతూ ఉంటే వద్దంటున్నావు అని సునంద అడిగితే ఇక ఏమి చెప్పకుండా మౌనంగా ఉంటారు రాధా విక్రమ్. అప్పుడు దమయంతి వాళ్ళేం చెప్తారులే, నేను చెప్తా చూడు, వాళ్ళు ఏమన్నా అగ్ని సాక్షిగా పెళ్లి చేసుకున్నారా, లేదు కదా, చట్ట సాక్షిగా పెళ్లి చేసుకున్నారు, అగ్రిమెంట్ పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు అగ్ని సాక్షిగా పెళ్లి జరుగుతూ ఉంటే అందుకు ఆ పెళ్ళిని అంగీకరించలేకపోతున్నారు అని దమయంతి చెప్పగానే ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. ఇప్పుడు గనక రాధా విక్రములు నోరు విప్పకపోతే దమయంతి వీళ్ళని ఒక ఆట ఆడుకుంటుంది, కథనంతా ఒక ఊహించిన మలుపు తిప్పేస్తుంది అనమాట. మరి రాధా విక్రములు నోరు తెరిచి మాది నిజమైన భార్యాభర్తల బంధం అని చెప్తారంటే చూద్దాం.